హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాన్ మీ అండ్ మామ్. అందరూ ఇట్లున్నారు, మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎట్లా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే మన సండే రోజు వ్లాగ్. మా బావ సడన్గా ఉన్నట్టుండి టెంపుల్కి వెళ్దాం రెడీ అవ్వు అని అన్నాడు. ఇంకా నేనైతే ఫాస్ట్గా రెడీ అయినా. ఇంకా ఇది మేమైతే జగదేవ్పూర్లో ఉన్న దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము ఏ ఫంక్షన్ అయినా, మా మ్యారేజ్ డే అయినా, లేకపోతే మా బర్త్డేస్ అయినా మేము ఫస్ట్ పోయే టెంపుల్ అయితే జగదేవ్పూర్ దుర్గమ్మ టెంపుల్ అనమాట. మాకు అక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. అక్కడికి పోతే ఆ టెంపుల్ని మదన దుర్గమ్మ టెంపుల్ అని కూడా అంటారు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే అక్కడికి పోయినామన్నమాట. 11:30 అయింది అక్కడికి వెళ్ళేసరికి. కాకపోతే రోజు సండే కదా, చాలా మంది ఉన్నారు. అసలు అంతమంది మేము ఉంటారని అనుకోలేదు. మేము ఎప్పుడు సండే రోజు వెళ్ళలేదు అనమాట. వేరే రోజులో అయితే పోయినాం. కాకపోతే అంతమంది ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. రోజు చూసిరా పక్కన కార్లు ఎన్ని ఉన్నాయో. ఇంకా ముందట కూడా చాలామంది ఉన్నారు. చాలామంది కోడిని కోయడానికి, బియ్యం పోయడానికి అట్లా వస్తారు కదా, బోనం కూడా చేస్తారు. అట్లా చాలామంది వచ్చిర్రు అనమాట. చాలా ఎక్కువ మంది ఉండే. ఇంకా మేమైతే పోయి ఫాస్ట్గా కాళ్ళు అయితే కడుక్కొని ఇంకా దర్శనానికి అయితే పోయినాము. కానీ ఇక్కడ చాలా మంచిగా అనిపించేది ఏంటంటే నేచర్ చాలా బాగుంటుంది అనమాట. చెట్లు ఇవన్నీ పొలాల మధ్యలో ఉంటుంది కదా టెంపుల్, చాలా బాగుంటుంది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ చెట్టు కింద వచ్చి కూర్చొని మంచిగా పులిహోర తీసుకొని అయితే తిన్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇది ఈరోజు బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాన్ని తిను మన్వి తిను కాయ్ ఆమె తినే ముండ్లలో ఎత్తి నువ్వు తిని బిడ్డ.